కర్రగుట్టలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రెగుట్టలపై మరో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు సమాచారం వస్తుంది. ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేతగా ఉన్నటువంటి చంద్రన్న, స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ తో పాటు మరో 8 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టుల మృతదేహాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం కర్రెగుట్ట ప్రాంతంలో అయితే ఉద్రిక్త వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతుంది. దండకారణ్యం అంతా కూడా జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీకి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన చాలా మంది లీడర్లు కూడా ప్రాంతంలో ఉన్నారన్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తో ఇప్పటికే అప్రమత్తమైంది భద్రతా సిబ్బంది. ఆ ప్రాంతంలో పూర్తిగా రెస్క్యూ అయితే కంటిన్యూ చేస్తుంది. స్పెషల్ డౌన్ కమిటీతో పాటు మిగతా కొందరు అగ్రనేతలు మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారన్న సమాచారంతో ఇటు బీజాపూర్, ఇటు ములుగు జిల్లాకు సంబంధించి తెలంగాణ సరిహద్దున ఉన్నటువంటి ములుగు జిల్లాకు సంబంధించి వెంకటాపురం అటవీ ప్రాంతంలో అయితే సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. అడపాదడపా మావోయిస్టులకు అలాగే పోలీసులకు మధ్య కాల్పులు కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూషన్ లో భాగంగా భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. కర్రెగుట్టలకు సంబంధించి ఇటు వెంకటాపురం నుంచి బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి కంకేడ్ ప్రాంతం వరకు కూడా దాదాపు 20 కిలోమీటర్ల మేర భద్రతా బలగాలన్నీ కూడా ముక్కుముడిగా సెర్చ్ లో పాల్గొంటున్నాయి. అయితే మావోయిస్టులు కూడా చాలా ప్రాంతాల్లో వాళ్ళు తిరుగుతున్నటువంటి ప్రాంతాలను కూడా ఇప్పటికే డ్రోన్ల ద్వారా తెలుసుకున్నటువంటి భద్రతా సిబ్బంది ఆయా ప్రాంతాలపై పట్టు సాధించేందుకు ముందస్తుగా సెర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. చంద్రన అలాగే బండి ప్రకాష్ తో పాటు మరో కొంతమంది నేతలు కూడా ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్లు మృతి చెందిన వాళ్ళు ఉన్నట్టుగా గుర్తింపు అయితే వస్తుంది. అయితే వాటికి సంబంధించి పోలీసులు అయితే ఇంతవరకు ధృవీకరించేది. దీని మీద పూర్తి స్థాయిలో అయితే సాయంత్రం వరకు కూడా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్.